ఇది రైతులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా దుమ్మెత్తి పోస్తుండ్రు అంటే దాదాపు నెల రోజుల పాటు వాళ్ళు జాష్టపడి ఇక తప్పని పరిస్థితులలో వారు దిష్టి బొమ్మలు గాలబెడుతూ ఈరోజు నిరసన తెలిపే పరిస్థితి. ఇంకో దిక్కు ఒకవేళ యూరియా దొరికినా కానీ యూరియా దొరికినాక ఎటువంటి యూరియా దొరుకుతుంది, దాని పరిస్థితి ఏంది, ఎటువంటి యూరియా ఈరోజు అందిస్తున్నారని చెప్పి ఇది మనం చూస్తే ఇగో ఇది యూరియా పరిస్థితి ఏ విధంగా ఉందో ఇది ఇది ఎక్కడంటే మన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లం చెందిన రైతుకు వచ్చిన యూరియా బస్తాల్లో గడ్డలు పొడిగా చేసుకుంటుండ్రు. మరి ఇక్కడ గంటలు నైన్లో నిలబడి తీరా పొడి తీసుకొచ్చుకున్న చూస్తే అందులో మొత్తం గడ్డలు గడ్డలుగా ఉన్నది. పొద్దంతా లైన్లో నిలబడి తెచ్చుకున్న యూరియా గడ్డలు పొడి రావడంతా అక్కడ పొలాల్లో కూడా వాడలేమని రైతులు మరి ఆవేదన పరుస్తున్న పరిస్థితి. అంటే ఒక దిక్కు యూరియా దొరికినా కానీ ఇగో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి యూరియా ఈరోజు వాళ్ళకు రైతులకు అందిస్తుంది. దేనికి పనికి వస్తుంది అహోం అంటారు. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మంచి సరఫరా జరుగుతుంది, ఇక్కడ రైతులకు ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మీదనే తప్పులు నెపం వేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఒకసారి ఈ రైతు ఆవేదన ఎట్లా ఉండో ఒకసారి మనం విందాము. ఈయన కూడా రైతే. రైతులకు నమస్కారం. నా యొక్కది నేను మానక లక్ష్మణ్. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 5 ఎకరాల చేనుకు 3 బస్తాలు